హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. ఈరోజైతే మేక తలకాయ ఉంటుంది కదండి, ఆ కర్రీ చేసుకుందాం. దాన్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇలా జాపత్రి, అనాస పువ్వు, కొన్ని మిరియాలు, యాలకులు, లవంగాలు, కొద్దిగా జాజికాయ ముక్క, 2 బిర్యానీ ఆకులు, ఇవన్నీ కూడా ఆయిల్లో వేసుకుందాం. ఓకేనండి. మసాలాలు వేగుతున్నాయి కదా, ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకోండి. అలాగే పెద్ద సైజు ఒక 3-4 ఉల్లిపాయలు కూడా వేసుకుంటే గ్రేవీ కూడా పులుసులాగా కదా కట్ చేస్తాం, గ్రేవీలాగా వస్తుంది బాగా. కొద్దిగా మా పెరట్లో మసాలా కూడా వేసుకుంటున్నాం. బాగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం అండి. తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి ఓకేనండి. ఆనియన్స్ వేగే కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక చెంచాన్నర వేసుకుందాం. నెక్స్ట్ కొద్దిగా ఇప్పుడు పసుపు వేసుకుందాం అండి. నెక్స్ట్ 2 రబ్బుల కరివేపాకు. ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగే కదండి, ఇలా గోల్డ్ కలర్ లాగా వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న తలకాయ కూరని ఇందులో వేసుకుందాం. అంటే వాటర్ ఏమైనా చేరుతుంది కదా, అందుకని. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకుందామండి. బాగా కలుపుకున్నాం కదండి, ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెడితే బాగా మెత్తగా ఉడుకుతుంది. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందామండి. అప్పుడు బాగా ఒక్కనండి 10 నిమిషాలు అయింది కదా, ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసుకుందాం. అలాగే ఒక 2 టమాటాలు కూడా కట్ చేసి వేసుకుందాం. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందాం. పులుసు కదా, కొద్దిగా ఎక్కువే పడుతుంది. చింతపండు రసం వేసుకుంటాం కదా. బాగా కలుపుకొని మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టుకున్నాను. ఈలోగా కొద్దిగా అందులోకి పేస్ట్ కోసం కొద్దిగా గసగసాలు, కొద్దిగా ఎండు కొబ్బరి మిక్సీ చేసి రెడీగా పెట్టుకుందాం అండి. ఆ కర్రీలోకి పేస్ట్ వేసాం కదా, ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ కారం వేసుకుందాం. ఒక 2 చెంచాలు కారం వేసుకుందాం. మసాలా కూడా ఎక్కువే వేసాం కదండి, మళ్ళీ లాస్ట్లో కొద్దిగా మసాలా పొడి కూడా వేసుకుంటాం కదా, సో 2 చెంచాలు కారం సరిపోతుంది. నెక్స్ట్ ఒక చెంచా ధనియాల పౌడర్ వేసుకుందాం. అలాగే ఒక 1/2 చెంచా జీలకర్ర పొడి కూడా వేసుకుందాం. ఇదంతా కొంచెం బాగా కలుపుకుందామండి. కలుపుకున్నాక ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. అప్పుడు చింతపండు రసం బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడేమో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకుందాం. ఇంకొద్ది వాటర్ కూడా వేసుకుందాం చింతపండు రసంతో పాటు. ఓకేనండి, ఇంక వాటర్ సరిపడినంత వేసుకున్నాం కదా పులుసుకి. ఇప్పుడు మసాలా పొడి వేసుకుందాం. పులుసు అంతా వేసుకున్నాం కదండి, చింతపండు పులుసు అంతా. సో ఇప్పుడు ఒక చెంచా గరం మసాలా పొడి కూడా వేసుకుందాం. ఫైనల్గా ఇంకా అయిపోయింది. దీన్ని ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుందాన్ని.
కుక్కర్ మూత పెట్టుకొని ప్రెషర్ ప్యాన్ అయినా కుక్కర్ అయినా ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుందాం. ఓకేనండి, అయిపోయింది. కర్రీ చూద్దాం. ఇప్పుడు చూసారా, మన తలకాయ కూర రెడీ అయిపోయింది. అంత కలర్ఫుల్గా కనబడుతుందో అలాగే టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. సూపర్గా ఉంటుంది రైస్లో వేసుకొని తింటే. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఓకేనండి, వేడివేడి తలకాయ కూర రెడీ అయిపోయింది. పైన కొత్తిమీర వేసి కూడా గార్నిష్ చేసాను. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి. తర్వాత ఇంకొకటి, ఈరోజు చాలా బాగుంటుందండి తలకాయ మాంసంది. రేపటికి కూడా సేమ్ టేస్ట్తో ఉంటుంది, సేమ్ చేపల పులుసు లాగే ఇది కూడా. ఈరోజైతే ఇంకా వేడివేడిగా రైస్ వండిన వెంటనే తినండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.